మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో లెంటు ధ్యాన స్రవంతి అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వీక్షితులందరికీ నా యొక్క శుభములు వందనములు చెల్లించుకుంటూ ఉన్నాను. మొట్టమొదటగా త్రియేక దేవునికి నా యొక్క కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఉన్నాను. లెంటు ధ్యాన స్రవంతిలో భాగంగా దేవుని యొక్క వర్తమానాన్ని అందివ్వడానికి నాకు ఈ సదవకాశమును గురించినటువంటి మన రాయలసీమ దక్షిణ మండల పీఠాధిపతులు ది రైట్ రెవెరెండ్ డాక్టర్ పి ఐజక్ వరపోస తండ్రి గారికి, అలాగే చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా సీనాడ్ ఉమెన్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ వంటి శ్రీమతి సిడి భారతి తల్లి గారికి నా యొక్క శుభములు వందనములు చెల్లించుకుంటూ ఉన్నాను. అదేవిధముగా రాయలసీమ దక్షిణ మండలపు ఆఫీస్ బేరియర్స్ అయినటువంటి వైస్ ప్రెసిడెంట్, అదేవిధముగా యూత్ బోర్డు చైర్మన్ అయినటువంటి రెవరెండ్ డాక్టర్ పిడి ఎస్జే నెహ్రూ బాబు గారికి, సెక్రటరీ రెవరెండ్ డాక్టర్ సి ఆనందరావు బాబు గారికి, అసిస్టెంట్ సెక్రటరీ శ్రీ డిసి యాన్యస్ మోజెస్ గారికి, హానరబుల్ ట్రెజరర్ శ్రీ పి డానియల్ సారి గారికి నా యొక్క శుభములు వందనములు చెల్లించుకుంటూ ఉన్నాను. అదేముగా యూత్ బోర్డ్ డైరెక్టర్ అయినటువంటి రెవరెండ్ డాక్టర్ పిఎస్ వినయ్ కుమార్ బాబు గారికి నా యొక్క శుభములు వందనములు చెల్లించుకుంటూ ఉన్నాను. ఈ లెంటు ధ్యాన స్రవంతిలో భాగంగా ఈ దినం మనకు ఇవ్వబడిన అంశము ఆత్మ ఫలములు. ఈ లెంటు ధ్యాన స్రవంతిలో భాగంగా మనకు ఇవ్వబడిన దేవుని యొక్క లేఖన భాగములు చదివి వినిపించబడును. పరిశుద్ధ గ్రంథము నుండి క్రొత్త నిబంధన పాఠ్య భాగముగా అపోస్తలుడైన పౌలు గలతీ పత్రిక 5వ అధ్యాయము 22-23 వచనములు చదివి వినిపించబడును. పరిశుద్ధ గ్రంథము నుండి క్రొత్త నిబంధన పాఠ్య భాగముగా అపోస్తలుడైన పౌలు గలతీ పత్రిక 5వ అధ్యాయము 22 మరియు 23 వచనములు చదివి వినిపించబడును. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియు లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఇంతటితో దేవుని వాక్యము సరి. చదవబడిన వాక్యాన్ని దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చదవబడిన వాక్యాన్ని ధ్యానంలోకి వెళ్ళే ముందు తలలో ఉంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటూ వాక్య ధ్యానంలోకి వెళ్ళుదాము. ప్రార్థన. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడ, కృపగల మా దేవ, మీ ఘనమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం. ఇదిగో తండ్రి, గడిచిన రాత్రికాల సమయములో మా అందరికి చక్కటి విశ్రాంతి నిద్ర అనుగ్రహింపచేసి మరొకసారి మా అందరి జీవితాలలో ఈ నూతన దినమును చూడగలిగే భాగ్యము మీరు మా అందరికీ అనుగ్రహించినందులకై వందనములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ ఉదయకాల సమయమున నీ కృపతో మమ్మల్ని అందరినీ తృప్తిపరచమని, అప్పుడు మా దినములన్నీ కూడా మేము ఉత్సహించి సంతోషించే కృపను భాగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి, ఈ లెంటు ధ్యాన స్రవంతిలో భాగంగా ఇవ్వబడిన అంశము ఆత్మ ఫలముల మీద తండ్రి దేవుని యొక్క వర్తమానాన్ని అందిస్తూ ఉండగా మీరు మాకు సహాయము దయచేయండి. నా నోటిని నీ నోటి బుర్రగా వాడుకోనమని ప్రార్థిస్తూ ఉన్నాం. అల్పుడను అయోగ్యుడను ఎన్నిక లేని నన్ను నీ యొక్క శిలవ చాటున మరుగుపరిచి నన్ను భద్రపరిచి నీ మాటలు బయలుపరచమని మీ నామములు అడుగుచూ ఉన్నాం. దేవా తండ్రి, వినగల చెవులు, గ్రహించే మనసు ప్రతి బిడ్డకు దయచేయండి. నా నోటి మాటలను, మా అందరి యొక్క హృదయ ధ్యానమును మీ దృష్టికి అంగీకారముగా చేయమని ప్రార్థిస్తూ యేసు నామములో ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచూ ఉన్నాం తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని కుటుంబమా, ఈ లెంటు ధ్యాన స్రవంతిలో భాగంగా మనకు ఇవ్వబడిన అంశము ఆత్మ ఫలములు.
గలతీ పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి 23 వచనముల వరకు మనం చదవగా విని ఉన్నాం. ఈ లేఖన భాగములో అపోస్తలుడైన పౌలు తెలియచేస్తున్న మాట ఆత్మ యొక్క ఫలము, దేవుని యొక్క ఆత్మఫలం. ఇక్కడ 2 స్వభావాలు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకటి శరీర స్వభావము, రెండవది ఆత్మ స్వభావం. క్రీస్తు విశ్వాసులమని చెప్పుకునే కొందరు యూదులు వీరికి దుర్బోధలు చేస్తూ క్రీస్తు శుభవార్తను తారుమారు చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. యూద ధర్మశాస్త్ర క్రియలు కూడా చేయాలనేది తప్పుడు బోధకుల యొక్క ఉద్దేశం, దుర్బోధకుల యొక్క ఉద్దేశం. ఇలాంటి దుర్బోధకుల నుండి, అబద్ధ బోధకుల నుంచి ఆ సంఘాన్ని విడిపించడానికి విముక్తి అనేది ఒకటి నమ్మకము వల్ల, దేవుని కృప వల్ల కలుగుతుందని పౌలు గట్టిగా తెలియచేస్తూ ఉన్నాడు. ఈ లేఖన భాగంలో పౌలు యొక్క ఈ వాక్యం చెప్తూ, ఈ వాక్య భాగంలో చెప్పబడినంత స్పష్టముగా పౌలు తెలియచేస్తున్నటువంటి మాట, మొట్టమొదటగా ఆత్మ నింపుదలతో ఉన్న ఒక విశ్వాసి, రెండవదిగా ఆత్మ లేని మరొక విశ్వాసి. ఈ వారి జీవిత విధానాల మధ్య తేడాలు, భేదములు కనిపిస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ రెండింటి మధ్య, జీవిత విధానాల మధ్య ఉన్న సాధారణ తేడాలను, భేదాలను గూర్చి తెలియచేస్తూ ఉన్నాడు పౌలు. ఒకటి ఆత్మ స్వభావము, శరీర స్వభావం. ఆత్మ ఫలములు, శరీర ఫలములు, ఇవి రెండు కూడా ఒకదానితో ఒకటి ఎప్పుడు కూడా యుద్ధము చేస్తూ ఉన్నట్లు పౌలు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. శరీర కార్యాలు, ఆత్మ ఫలము గురించిన ప్రత్యేకమైన ఒక జాబితాను పౌలు ఇక్కడ తెలియజేస్తున్నట్లు మనము గమనిస్తూ ఉన్నాం. కావున ప్రియమైన దేవుని కుటుంబమా, ఆత్మ ఫలములు అని మనము జ్ఞాపం చేసుకుంటే, ఆత్మ ఫలములలో మొట్టమొదటగా ప్రేమ. ఈ ప్రేమను గురించి మనము జ్ఞాపకం చేసుకున్న వారమైతే ఆయా రకములైన ప్రేమలు ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రాముఖ్యముగా ప్రేమలు 4 రకములు ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. మొదటి ప్రేమ మోహ సంబంధమైన స్త్రీ పురుషుల మధ్య ఉండే ప్రేమ, రెండవదిగా స్నేహితుల మధ్య ఉండే ప్రేమ, మూడవదిగా కుటుంబంలో ఒకరి ఎడల ఒకరు కలిగి ఉన్న ప్రేమ, చివరిగా 4వదిగా దైవిక ప్రేమ. ఈ చివరి దైవిక ప్రేమ అన్నిటికంటే ప్రాముఖ్యమైనది, మహోన్నతమైనదిగా ఉన్నట్లు మనము చూస్తూ ఉన్నాం. ఈ చివరి దైవిక ప్రేమ తప్ప మిగిలిన 3 ప్రేమలు మనం అందరం కూడా ఎరిగిన వారముగా ఉన్నట్లు మనము చూస్తూ ఉన్నాం. ఈ ప్రేమ అన్నటువంటిది ఎటువంటి స్వార్థం లేకుండా, ఎటువంటిది ఆశించకుండా, ఎటువంటి స్వార్థాపేక్ష లేకుండా ఇతరుల కోసం అతి శ్రేష్టమైన దాన్ని కోరుకోవడము, దానికోసం పని చేయడం. ఎదుటి వారి దగ్గర నుంచి ఎటువంటి ఆశించగలిగినటువంటి ఆలోచనలు కాదు, కానీ ఎటువంటి స్వార్థం లేకుండా ప్రేమించగలగడానికి అతి శ్రేష్టమైన దాన్ని కోరుకోవడము, ప్రేమ కలిగి జీవించడము, ఆ ప్రేమ పంచడము, దానికోసం పని చేయమని పౌలు చెప్తా ఉన్నాడు. మొదటి కొరింథీ పత్రికలో 13వ అధ్యాయంలో మొదటి నుంచి 13 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే పౌలు చెప్తా ఉన్నాడు, ప్రేమ అన్నిటికంటే గొప్పది, అన్నిటికంటే శ్రేష్టమైనది పౌలు చెప్తున్నమాట. దైవిక ప్రేమ లేకపోతే నేను వట్టివాడను, ఆ ప్రేమ లేని ఎడల నేను వట్టివాడనని పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. ఆస్తి పాస్తులన్నీ ఖర్చు చేసి బీదల పోషణ కోసం దారపోసిన, నా శరీరాన్ని కాలిపోవడానికి అప్పగించిన దైవిక ప్రేమ లేకపోతే ప్రయోజనం అంటూ నాకేమీ ఉండదు, దైవిక ప్రేమ లేకపోతే నాకు ఎటువంటి ఉపయోగం ఉండదు అని పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. అందుకని 13వ వచనములో తెలియజేస్తున్న మాట, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమ.
యేసు ప్రభుల వారు మన మీద ఆయన కలిగి ఉన్న ప్రేమ చాలా గొప్పగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. యేసు వారు మనల్ని ఏ విధంగా ప్రేమించాడని జ్ఞాపం చేసుకుంటే, యేసు వారు మన పట్ల చూపించిన ప్రేమ పౌలు తెలియస్తూ ఉన్నాడు. దేవుణ్ణి అనుసరించడం. ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయంలో 2వ వచనములో పౌలు చెప్తా ఉన్నాడు, దేవుణ్ణి అనుసరించడము. దేవుణ్ణి అనుసరించడం అంటే మనల్ని ఏ విధంగా అయితే ఆయన ప్రేమించాడో మనము కూడా అదే ప్రేమ నడవడానికి, ప్రేమ కలిగిన బట్టి యేసు వారిని వెంబడించడానికి మనము సిద్ధపాటు కలిగి ఉన్నామని పౌలు చెప్తా ఉన్నాడు. యేసు వారు మనల్ని ఏ విధంగా ప్రేమించాడు అంటే, క్రీస్తు మనలను ప్రేమించి మన కోసం దేవునికి పరిమళమైన సువాసనగా, అర్పణగా, బలిగా తనను తాను అప్పగించుకున్నాడు. అలాగే మీరును ప్రేమభావంతో ప్రవర్తిస్తూ ఉండండి పౌలు తెలియచేసిన మాట. యేసు వారు ఏ విధంగా అయితే మనల్ని ప్రేమించాడో అటువంటి దైవికమైన ప్రేమ ఈ లోకంలో మనం కూడా కలిగి జీవించమని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే బైబిల్ గ్రంథంలో, యోబు గ్రంథంలో 19వ అధ్యాయంలో 19వ వచనంలో యోబు జీవితాన్ని మనము పరిశీలన చేసిన వారమైతే, ఎవరినైతే ఎక్కువగా ప్రేమించాడో యోబు, తన స్నేహితులను ఎక్కువగా ప్రేమించినటువంటి యోబు, నా ప్రాణ స్నేహితులందరికీ నేను అసహ్యుడనైతిని, నేను ప్రేమించిన వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎవరినైతే ఎక్కువగా యోబు ప్రేమించాడో వారే యోబుని తిరిగి అసహించుకుంటూ ఉన్నారు. ఎవరినైతే ఎక్కువగా యోబు ప్రేమించాడో, ప్రేమించిన వ్యక్తులే, ప్రేమించబడ్డ వ్యక్తులే యోబు మీద తిరుగుబాటు చేస్తూ ఉన్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి యేసు ప్రభువుల వారు ఎవరినైతే ఎక్కువగా ఎవరినైతే ఎక్కువగా ప్రేమించారో వారు యేసు వారిని దూషించడము, యేసు వారి మీద తిరుగుబాటు చేయడము, యేసు వారిని తిరస్కరించడము మనకు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ ప్రేమ ఆత్మఫలములలో మొట్టమొదటిగా మనం కలిగి ఉండవలసిన లక్షణం ఏంటంటే ప్రేమ, దైవికమైన ప్రేమ. దేవుడు ప్రేమ స్వరూపి. ఆ ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. ప్రేమైన కుటుంబమా, మనము కూడా ఈ లోకంలో దైవికమైన ప్రేమ కలిగి ఒకరి పట్ల ఒకరము ప్రేమను పంచుకుంటూ ఆ ప్రేమ కలిగి జీవించమని దేవుడు తెలియజేస్తూ ఉన్న ఈ సందర్భం. ఆత్మ ఫలములలో 2వదిగా సంతోషము. ఈ సంతోషం అన్నటువంటిది ఎవరికి కలుగుతుంది, సంతోషం అన్నది ఎవరికి లభిస్తుంది అని మనం జ్ఞాపం చేసుకుంటే, ఎవరైతే క్రీస్తులో విశ్వాసం ఉంచిన వారికే, క్రీస్తులో నిలకడగా విశ్వాసం ఉంచిన వారికే సాధ్యమైన ప్రేమ, కృప, ఆశీర్వాదములు, వాగ్దానములు, దేవునితో సాన్నిహిత్యం మొదలైన వాటి మూలముగా కలిగే ఆనందం, వీటి ద్వారా వచ్చే సంతోషం. ఈ సంతోషం అన్నటువంటిది ఎక్కడి నుంచి మనకు లభిస్తుంది అంటే, కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు. కీర్తనల గ్రంథము 119వ సంకీర్తన 16వ వచనంలో చెప్పిన మాట కీర్తనకారుడు, అయ్యా నీ చట్టాలను బట్టి నేను ఆనందిస్తూ ఉన్నాను, నీ కట్టలను బట్టి నేను హర్షించేదను, నీ చట్టాన్ని బట్టి నేను సంతోషించేదను, నీ వాక్యమును నేను మరవక ఉందును. ఈనాడు మనము సంతోషం అన్నటువంటిది ఎక్కడ ఉంది, ఎందులో ఉంటే మనం సంతోషం పొందుకుంటాము అని మనకు జ్ఞాపం చేసుకుంటే, ఎవరైతే క్రీస్తులో విశ్వాసంగా ఉంటారో వారికి సంతోషం అన్నది దేవుడు అనుగ్రహిస్తాడు. అయితే కీర్తన గ్రంథంలో 112వ సంకీర్తనలో 1వ వచనంలో చెప్తున్న మాట కీర్తనకారుడు, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. నీ ఆజ్ఞను బట్టి, నీ చట్టాన్ని బట్టి నేను ఆనందిస్తూ ఉన్నాను, నీ ఆజ్ఞను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. ధన్యకరమైన జీవితాన్ని మనం జీవించాలి అంటే దేవుని పట్ల మనం సంతోషంగా జీవించగలిగే వారముగా ఉంటూ ఉండాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ సంతోషం అన్నటువంటిది ఫిలిప్పి సంఘానికి పౌలు చెప్తున్న మాట. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనములో
ఫిలిప్పి సంఘాన్ని పౌలు ఉత్సాహపరిచే మాటలు తెలియస్తూ ఉన్నాడు. ఫిలిప్పి సంఘాన్ని పౌలు ఉత్సాహపరుస్తూ ఉన్నాడు. దేనిలో అంటే ప్రభువులో ఎల్లప్పుడూ ఆనందిస్తూ ఉండండి. మళ్ళీ చెప్తున్నాను, ఆనందిస్తూ ఉండండి ప్రభువులో. పౌలు తన జీవితంలో, ఆయన చేస్తున్న పరిచర్య జీవితంలో ఎన్ని అడ్డంకులు, వ్యతిరేక భావన వచ్చినా కూడా ప్రభువులో ఆనందించాడే కానీ తన సేవలో పరిచర్యలో అడ్డంకులు వచ్చినప్పటికీ ఆయన ఎప్పుడు కూడా సంతోషము లేనివాడిగా మనము ముందు గమనిస్తూ ఉన్నాం. అది ఎప్పుడైతే అపోస్తలుడైన పౌలు క్రీస్తులో ఉంటూ సేవలో వచ్చిన అడ్డంకులు ఎదుర్కొంటూ ఆయన ప్రభువునందు ఆనందించేట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ సందర్భంలో పౌలు చెప్తా ఉన్నాడు, ప్రభువులో ఎల్లప్పుడూ ఆనందిస్తూ ఉండండి. మళ్ళీ చెప్తూ ఉన్నాను, ఆనందిస్తూ ఉండండి. ఈ సంతోషం మనకు కూడా కలిగి జీవించాలి అంటే, ప్రేమన దేవుని సంగమా, లోకులు అనుభవించే సంతోషం బయటి పరిస్థితులపై ఆధారపడినది. విశ్వాసులు ఆనందము శాశ్వతమైన వాస్తవాలపై ఆధారపడి ఉన్నది. లోకానుసారంగా జీవించేవారు పొందుకునే ఆనందం వేరు. విశ్వాసులు దేవునిలో ఉండి, దేవునిలో నడుస్తూ, దేవుని మాట వింటూ, దేవుని ఆజ్ఞ అనుసరిస్తూ జీవించేవారు పొందుకునే ఆనందము వేరు. అయితే ఈ లోకములో మనము అనుభవిస్తున్న ఆనందము లోకానుసారమైన సంతోషాన్ని అనుభవిస్తూ ఉన్నామా? క్రీస్తులో ఉంటూ పరలోకానుసారమైన సంతోషాన్ని అనుభవిస్తూ ఉన్నామా? ఎటువంటి సంతోషాన్ని మనము కలిగి జీవిస్తున్నామో మనల్ని మనము పరిశీలన చేసుకోవలసిన సమయం. క్రీస్తులో ఉన్నవారు తప్పకుండా సంతోషంగా ఉండగలరు. మూడవదిగా చూస్తే సమాధానము. ఈ సమాధానం అటువంటిది తనకు తన పరలోకపు తండ్రికి మధ్య అంతా సామరస్యంగా ఉన్నదనే అవగాహనపై ఆధారపడి మన హృదయాలలో, మనస్సులో ఉన్న నెమ్మది, ప్రశాంతత. యేసు ప్రభువుల వారు పరలోకపు తండ్రికి ఇరువురికి మధ్య అంత సామరస్యంగా ఉన్నదనే అవగాహనపై ఆధారపడి జీవించే మన హృదయాలలో, మన మనస్సులలో ఉన్న నెమ్మది, ప్రశాంతత. ఈ సమాధానం అన్నటువంటిది ఈ లోకానికి యేసు ప్రభువుల వారు తీసుకొని రావడం జరిగింది. ఈ సమాధానం అటువంటిది మన జ్ఞాపం చేసుకుంటే లూకా శుభవార్తలో 2వ అధ్యాయంలో 14వ వచనంలో చెప్తున్న మాట, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకు ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. జన సమూహము, దేవదూత అందరూ కలిసి దేవుడి దగ్గర స్తుతిగానం చేస్తూ ఉన్నారు. ఈ సంతోషం, సమాధానం అన్నది ఎవరికి లభిస్తుంది అంటే, ఈ లోకంలో ఎవరైతే దేవునికి ఇష్టకరంగా జీవిస్తారో, ఎవరైతే దేవుని యొక్క మాట అనుసరించి జీవిస్తారో, దేవునికి ఇష్టమైన ప్రజలకు, దేవునికి ఇష్టమైన బిడ్డలకు తప్పకుండా సమాధానము కలుగుతుందని దేవుని యొక్క వాక్యము తెలియస్తూ ఉంది. అయితే ఈ సమాధానం అన్నటువంటిది ఎలా మనం పొందుకోగలమంటే, తండ్రి అయిన దేవుని యొక్క తన ప్రియ కుమారుని ప్రభువుగా, స్వంత రక్షకుడిగా స్వీకరించిన వారికి సమాధానము కలుగుతుంది. తద్వారా దేవుని అనుగ్రహము, పాప విముక్తి, ఆమోదం పొందిన వారికి శాంతి, సమాధానము లభిస్తుంది అని దేవుని యొక్క వాక్యము తెలియస్తూ ఉన్నది. ఎవరైతే యేసు వారిని ప్రభువుగా, సొంత రక్షకుడిగా స్వీకరిస్తారో వారందరికీ దేవుడు సమాధానము అనుగ్రహిస్తాడు. కావున ప్రేమన దేవుని కుటుంబమా, యేసు వారిని సొంత రక్షకుడిగా, ప్రభువుగా స్వీకరించి సమాధానం కలిగి జీవించే వారముగా ఉంటూ ఉన్నామా? యేసు వారిని ప్రభువుగా స్వీకరించకుండా మనలో సమాధానము లేని జీవితాన్ని జీవిస్తూ ఉన్నామా? ఈ దినం మనందరం సమాధానం కలిగి జీవించగలగాలి అంటే యేసు వారిని సొంత రక్షకుడిగా, ప్రభువుగా స్వీకరించవలసిన వారముగా ఉంటూ ఉండాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 4వదిగా దీర్ఘశాంతము. దీర్ఘశాంతం అనగా భరించడం, సహనం కలిగి ఉండడము, వహించడము, త్వరగా కోపించకపోవడము
లేక నిస్పృహ చెందడము. దీర్ఘశాంతం అన్నది ఏ విధంగా ఉండాలి అంటే, ఒకటి భరించగలిగే వారముగా ఉంటూ ఉండాలి, సహనం కలిగి జీవించే వారముగా ఉంటూ ఉండాలి. ఈ దేవుని యొక్క వాక్యం ద్వారా ఈ దీర్ఘశాంతం అన్నది, సహనం అన్నది ఏ విధంగా ఉండాలో పౌలు తెలియజేస్తున్న మాట ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో 2వ వచనములో పౌలు చెప్తున్న మాట ఎఫెసీ సంఘానికి, ప్రేమ భావంతో ఒకరి పట్ల ఒకరు సహనం చూపుతూ ఉండండి, ఒకరి పట్ల ఒకరు దీర్ఘశాంతం కలిగి జీవించండి అని పౌలు ఎఫెసీ సంఘానికి తెలియజేస్తున్న సందర్భాన్ని మనకు జ్ఞాపకం చేసుకోవాలి. ఇతరులు మన పట్ల చేసిన తప్పులను, మనకు చేసిన గాయాలను, ద్రోహులను, కఠినమైన మాటలను, చర్యలను చూచి ఎలాంటి ద్వేష భావము లేకుండా, ఎటువంటి కోపము లేకుండా, ఎటువంటి ఆవేశము లేకుండా, ప్రతీకారము చేయకుండా ఉండగలిగే మనస్సును, ప్రతీకారం చేయకుండా ఉండగలిగే వ్యక్తిని, సామర్థ్యాన్ని ఇది సూచిస్తూ ఉన్నది. ఈ దీర్ఘశాంతము అన్నటువంటిది యేసు ప్రభుల వారి జీవితం అంతటా ఆయన ఎటువంటి దీర్ఘశాంతం కలిగి ఉన్నాడో మనకు కనిపిస్తూ ఉన్నది బైబిల్ గ్రంథంలో. ఆయన ఎటువంటి దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు అంటే, ఆయనలో ఉన్న దీర్ఘశాంతము ఆయన తీర్పు, మరణం సమయంలో మరింత స్పష్టముగా కనిపిస్తూ ఉన్నది. ఆయన తీర్పు తీర్చడంలో, మరణ సమయంలో ఆయనలో ఉన్న దీర్ఘశాంతము మనకు స్పష్టంగా కనిపిస్తున్నట్లు మనము చూస్తూ ఉన్నాం. ఈ దీర్ఘశాంతం మనము కూడా పొందుకోవాలి అంటే, ఆయనను అనుసరించిన వారికి కూడా ఉండవలసిన గుణం. ఎవరైతే యేసు వారిని అనుసరిస్తారో, ఎవరైతే ఆయన వెంబడిస్తారో, వారు కూడా ఇటువంటి దీర్ఘశాంతం కలిగి జీవించడానికి దేవుడిస్తున్న గొప్ప అవకాశం. యేసు ప్రభుల వారి పట్ల ఎంతమంది ఆయనను దూషించినా, ఆయనను గాయాల పాలు చేసినా, ఆయనను ఎంతమంది తిరస్కరించినా, చివరికైనా దీర్ఘశాంతముతో, సహనం కలిగి, ఓర్పు కలిగి, సహనంతో తన జీవితాన్ని జీవించిన వ్యక్తిగా మనము చూస్తూ ఉన్నాం. దీర్ఘశాంతము యేసు వారిలో ఎటువంటి దీర్ఘశాంతం ఉందో అటువంటి దీర్ఘశాంతం మనము కూడా కలిగి జీవించడానికి, ఇతరులు మన పట్ల ఎటువంటి తప్పులు చేసినా, ఎటువంటి గాయములు చేసినా, హృదయాన్ని నొప్పించిన దీర్ఘశాంతంతో మనం జీవించగలగడానికి దేవుడిస్తున్న అవకాశం. 5వదిగా దయాళుత్వము. దయాళుత్వం అంటే ఇతరులను బాధపరచకపోవడము, ఎవరికి నొప్పి కలిగించకపోవడము, ఎవరిని కూడా మనము బాధపరచడం కానీ, ఒకరి హృదయాన్ని, ఒకరి మనస్సును నొప్పించడం కానీ అలా చేయకూడదు అన్నది దయాళుత్వం. దయ, కరుణ, జాలి. ఎఫెసీ సంఘానికి పౌలు చెప్తా ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో 32వ వచనంలో చెప్తున్న మాట, ఒకరి మీద ఒకరు కరుణాభావముతో దయాళుత్వము కలిగి దయా చూపుతూ ఉండండి పౌలు చెప్తున్న మాట. ఎఫెసీ సంఘంలో ఒకరి మీద ఉన్నటువంటి ద్వేషం, ఒకరి మీద ఒకరు కలిగి ఉన్నటువంటి విభేదాలు, ఇవన్నీ కూడా తొలగించుకొని ఒకరి మీద ఒకరు దయాళుత్వం కలిగి, కరుణాభావంతో కలిగి దయా చూపుతూ ఉండండి పౌలు చెప్తున్న మంచి మాట. దయాళుత్వము మనం కూడా ఈ దినాలలో ఒకరి మీద ఒకరము దయ కలిగి జీవించే వారముగా ఉంటూ ఉండాలని మనవి చేస్తున్నాను. మన మాటల వలన, మన క్రియల వలన, మన చేష్టల వలన ఎవరిని కూడా మనము బాధపరచడం కానీ, ఒకరి హృదయాన్ని నొప్పించడం కానీ చేయడం కాదు, కానీ దయాళుత్వంతో, కరుణ కలిగి, దయ కలిగి జీవించమని చెప్తున్నమాట. 6వదిగా మంచితనము. మంచితనం అన్నటువంటిది ఒకటి సత్యము, నీతి విషయాలలో రోషము కలిగి, దుష్టత్వం పట్ల ద్వేషం కలిగి ఉండడం. ఇది మన హృదయపూర్వక క్రియల్లోనూ,
ఆచరణలోనూ మన జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. మంచితనం అన్నటువంటిది ఏ విధంగా ఉండాలి అంటే, సత్యం అనే విషయంలో, నీతి అనే విషయంలో రోషం కలిగి జీవించాలి. ఎక్కడ కూడా అవినీతి జరగకుండా, అన్యాయం జరగకుండా, అసత్యము లేకుండా, ఆ అసత్యము అవినీతి విషయాలలో మనం రోషము కలిగి, నీతి కలిగి, సత్యం కలిగి జీవిస్తూ ఉండడానికి మంచితనం అనేది చాలా అవసరం. దుష్టత్వం పట్ల, చెడుతనం పట్ల ద్వేషం కలిగి ఉండడం, ఈ రీతిగా ఇది మన హృదయపూర్వకమైన క్రియల్లో మనము మంచితనం కలిగి జీవించడానికి దేవుడిస్తున్న గొప్ప అవకాశం. యేసు వారి యొక్క మంచితనము ఏ విధంగా ఉందంటే, బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథం నుండి లూకా శుభవార్తలో 7వ అధ్యాయంలో మన జ్ఞాపకం చేసుకుంటే, యేసు వారు పరిశుద్ధుడైన సీమోను ఇంట్లో ఉన్నప్పుడు యేసు వారిని కలవడానికి, ఆయన చూడడానికి పాపమును బ్రతికిన స్త్రీని మన జ్ఞాపకం చేసుకుంటే, యేసు వారి దగ్గరికి పోవడానికి ఈ పాపంలో జీవించే స్త్రీ ఆమె అక్కడికి వెళ్ళడము, యేసు వారి పట్ల ఆమె చూపించిన ప్రేమ ఏ విధంగా చూపిస్తూ ఉన్నదో మన జ్ఞాపకం చేసుకునే వారముగా ఉంటూ ఉండాలి. సీమోను ఇంట్లో ఉన్నటువంటి యేసు వారి దగ్గరికి వెళ్ళి, పాపంలో జీవించే స్త్రీ యేసు దగ్గరికి వెళ్ళి యేసు పట్ల ఆమె చూపించిన ప్రేమ ఏ విధంగా ఉందంటే అత్యధికముగా ఉన్నది. యేసు పట్ల ఆమె చూపించిన ప్రేమ అధికముగా ఉన్నది. యేసు పట్ల ఆమె చూపించిన ప్రేమను బట్టి అప్పుడు యేసు అంటున్న మాట ఆ స్త్రీతో, అమ్మా, నీ పాపములకు క్షమాపణ దొరికింది. పాపములో జీవించే స్త్రీ పట్ల యేసు చూపించిన మంచితనం. ఈరోజు మనము కూడా ఈ లోకంలో ఒకరి పట్ల ఒకరము మంచితనం కలిగి జీవించడానికి దేవుడిస్తున్న గొప్ప అవకాశం. పాపం చేసిన స్త్రీ పట్ల యేసు ఏ విధంగా అయితే ప్రేమ చూపించాడో, ఏ విధంగా అయితే మంచితనం చూపించాడో, ఈరోజు మన వారి పట్ల, మన స్నేహితుల పట్ల, శత్రువుల పట్ల, మన తోటి వారి పట్ల అటువంటి మంచితనం కలిగి జీవించమని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. మంచితనం. 7వదిగా విశ్వాసము. విశ్వాసం అన్నటువంటిది మనము చేసిన వాగ్దానాలను బట్టి, మనం ఇచ్చిన మాటను బట్టి, మన యొక్క సమర్పణ, విశ్వాసతలను ఎవరిపైన నిలిపి ఉంచామో వారి పట్ల సంపూర్ణమైన నమ్మకత్వాన్ని, ఎవరికైతే మనం మాట ఇచ్చామో, ఎవరి పట్ల అయితే మనం సంపూర్ణమైన విశ్వాసం కలిగి జీవించామో వారి పట్ల సంపూర్ణమైన నమ్మకత్వాన్ని, చలించని రాజభక్తిని కలిగి ఉండడము. అమితమైన విశ్వాసం, అధికమైన నమ్మకం ఎవరి పట్ల అయితే మనం కలిగి జీవిస్తామో అటువంటి చలించని రాజభక్తిని కలిగి జీవించడమే విశ్వాసం. విశ్వాసం అనేటువంటిది ఈ లోకములో మనము ఏ విధంగా కలిగి జీవించాలో పౌలు చెప్తున్న మాట. మొదటి తిమోతి పత్రికలో 6వ అధ్యాయంలో 12వ వచనంలో పౌలు యవనస్తుడైన తిమోతితో చెప్తున్న మాట, విశ్వాసంగా జీవించడానికి ఆధ్యాత్మికమైన పోరాటానికి కావలసిన ఉత్సాహము, ఆధ్యాత్మికముగా జీవించడానికి కావాల్సింది ఏదైనా ఉందంటే అది విశ్వాసం మాత్రమే. కాబట్టి ఈ లోకంలో మంచిగా జీవించడానికి, ఆధ్యాత్మికంగా జీవించడానికి మనకు కావాల్సింది ఏదైనా ఉందంటే ఒకటి విశ్వాసం మాత్రమే అని పౌలు చెప్తున్న మాట తిమోతితో. విశ్వాసాన్ని గురించిన మంచి పోరాడుతూ ఉండు. విశ్వాసం గురించినటువంటి మంచి జీవితాన్ని జీవిస్తూ ఉండని పౌలు చెప్తా ఉన్నాడు. శాశ్వతమైన జీవితాన్ని పొందుకోవడానికి, శాశ్వతమైన జీవితాన్ని జీవించడానికి విశ్వాసాన్ని నువ్వు చేతపట్టుకునము. ఆ విశ్వాసం చేతపట్టుకుని జీవించడానికి నీకు పిలుపు అందినది దాని కొరకే. అనేకుల సాక్షుల సమూహములో ఆ మంచి సంగతి ఒప్పుకున్నావు అని పౌలు తిమోతితో చెప్తున్న మాట. విశ్వాసము ఈ లోకములో ఆధ్యాత్మికముగా జీవించడానికి మనకు కావాల్సింది ఏంటంటే విశ్వాసం.
యేసు వారిలో ఎటువంటి విశ్వాసము ఉన్నట్లు మనం చూసాము. ఈరోజు మనం కూడా మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో, విశ్వాస జీవితంలో అభివృద్ధి చెందాలి అంటే, వృద్ధిలోకి రావాలంటే, ఒకటి మనందరం కూడా విశ్వాసం కలిగి జీవించే వారముగా ఉంటూ ఉండాలని మనవి చేస్తూ ఉన్నాను. 8వదిగా సాత్వికము. ఈ సాత్వికం అన్నటువంటిది బలము, ధైర్యాలతో కూడిన నిగ్రహం. ధైర్యంతో కూడిన, బలంతో కూడిన నిగ్రహం. ఇది కోపం చూపించవలసిన సమయంలో కోపించడము, తనను తాను తగ్గించుకొని లోబడి ఉండవలసిన సమయంలో తగ్గించుకోగలగడము తెలిసిన వ్యక్తిని సూచిస్తూ ఉన్నది. ఈ సాత్వికం అన్నటువంటిది ఆవేశం వచ్చిన సమయంలో ఆవేశం లేకుండా ఉండడం, కోపంగా ఉన్న సమయంలో కోపం లేకుండా ఉండడం, తగ్గింపు జీవితం కలిగి ఉండాల్సిన సమయంలో తగ్గింపు జీవితం కలిగి జీవించడం. ఇలా ఎవరైతే జీవిస్తారో అలాంటి వ్యక్తిని సూచిస్తుంది ఈ సాత్వికము అన్నటువంటిది. ప్రేమైన దేవుని కుటుంబమా, యేసు వారిలో ఎటువంటి సాత్వికం ఉందంటే మన బైబిల్లో జ్ఞాపకం చేసుకోవాలి. యేసు వారి గురించి, యేసులో ఉన్న సాత్వికం గురించి మత్తయి సువార్తికుడు చెప్తున్న మాట. మత్తయి శుభవార్త 11వ అధ్యాయములో 29వ వచనములో యేసు వారు ఎటువంటి సాత్వికముతో ఉన్నాడో చెప్తా ఉన్నాడు. నేను సాత్వికుడను, దీనమనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. నేను సాత్వికుడను, దీనమనసు కలిగిన వాడను. యేసు వారిలో ఎటువంటి సాత్వికం ఉందో, ఎటువంటి దీనమనసు ఉందో ఈరోజు మనం కూడా ఆ సాత్వికము కలిగి, దీనమనసు కలిగి జీవించమని దేవుడు చెప్తా ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథములో కొంతమంది వ్యక్తులు, కొంతమంది ప్రవక్తలు అదే సాత్వికముతో దీనమనసు కలిగి జీవించిన వ్యక్తులు. వారిలో మొదటి వ్యక్తి ఎవరంటే మోషే. మోషేలో సాత్వికము ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. సంఖ్యాకాండములో 12వ అధ్యాయములో 3వ వచనములో చెప్తున్న మాట, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు, దీనమనసు కలిగిన వాడు. మోషేలో ఉన్న సాత్వికము, మోషేలో ఉన్న దీనమనసు ఏ విధంగా ఉందంటే, మోషే వారి యొక్క స్నేహితులు, వారి తోబుట్టువులు, రక్త సంబంధికులు, వారి బంధువులు మోషేను ఎంత తిరస్కరించినా, మోషే మీద తన వారు తిరుగుబాటు చేసినా, ఎంత దూషించినా, ఎంత ఎగతాళి చేసినా తిరిగి వారి మీద ప్రతీకారం తీర్చుకోలేదు. కానీ ఆ సాత్వికముతో, దీన మనసుతో వారు చేసిన తిరస్కరణను, వారు చేసిన దూషణను ఆయన స్వీకరించిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. మిక్కిలి సాత్వికుడు భూమి మీద ఉన్న అందరిలో కంటే మోషే. మోషేలో ఉన్న సాత్వికము, దీన మనసు, ఇవన్నీ కూడా మన యొక్క జీవితాలకు ఆదర్శమైన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. మోషే సాత్వికంగా జీవించిన వాడైతే, దీన మనసు కలిగి జీవిస్తే, మోషే ఆదర్శంగా మనం ఉన్నవాడైతే, మోషే వారి కంటే గొప్పగా మనందరికీ ఆదర్శమైన వ్యక్తి, దీన మనసు కలిగిన వ్యక్తి, సాత్వికంతో ఉన్న వ్యక్తి ఎవరంటే యేసువారు. మరి యేసువారిలో, మోషేలో ఎటువంటి సాత్వికం ఉందో, ఎటువంటి దీన మనసు ఉందో ఈరోజు మనం కూడా అలాంటి సాత్వికం కలిగి, దీన మనసు కలిగి జీవించడానికి దేవుడిస్తున్న సమయం. మోషేలాగా మన మీద ఎంతమంది తిరస్కరించినా, ఎంతమంది దూషించినా, ఎంతమంది ఎగతాళి చేసినా, ఎంతమంది హేళన చేసినా, మోషేలాగా, యేసువారిలాగా సాత్వికముతో, దీన మనసుతో అవన్నీ కూడా మనము సహించే వారముగా ఉంటూ ఉండాలని, జ్ఞాపకం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియస్తూ ఉన్నాను. చివరగా ఆశా నిగ్రహము. ఈ ఆశా నిగ్రహము అన్నది ఒకరి కోరికలను, అనుభూతులను అదుపులో ఉంచుకోగలిగిన సామర్థ్యము. ఒకరి యొక్క తలంపులను, ఒకరి ఆలోచనలను, ఒకరి కోరికలను, ఒకరి అనుభూతులను అదుపులో ఉంచుకోగలిగిన వంటి సామర్థ్యం. ఏ వ్యక్తి అయితే
ఆ కోరికను, ఏ వ్యక్తి అయితే తన యొక్క అనుభూతిని అదుపులో ఉంచుకుంటాడో, అదుపులో ఉంచుకోగలగడమే ఇది ఆశా నిగ్రహముగా మనము చూస్తూ ఉన్నాం. అందుకని దీనిలో ఒకరిని వివాహ సంబంధమైన వాగ్దానాలు, వివాహ జీవితంలో ఏ విధంగా అయితే మనము ఒకరి మీద ఒకరము ఆలోచనలు, ఎటువంటి కోరికలు ఉన్నప్పటికీ అవన్నీ కూడా మనము మనసులో ఉంచుకొని, అదుపులో ఉంచుకొని జీవించిన వారమైతే దాన్ని మనము ఆశా నిగ్రహముగా మనము చూస్తూ ఉన్నాం. ఆశ అనేటువంటి దానిని గ్రహించుకోవాలి, కోరికలను అన్నిటినీ నిగ్రహించుకోవాలి. ఆశలను, కోరికలను, తలంపులను, ఆలోచనలన్నీ కూడా మనము అదుపులో ఉంచుకున్న వారమైతే ఈ ఆశ నిగ్రహం కలిగి జీవించిన వారముగా మనము ఉంటూ ఉంటాం. ఆశ నిగ్రహము అన్నటువంటిది అపోస్తలుడైన పౌలు తీతు పత్రికలో 1వ అధ్యాయములో 8వ వచనములో ఆశ నిగ్రహం అంటే ఏ విధంగా ఉండాలి, ఎవరిలో ఈ ఆశ నిగ్రహం ఉంటుంది అని జ్ఞాపం చేసుకుంటే, అతిథి మర్యాదలు చేసేవాడు, అతిథి సత్కార్యం చేసేవాడు, మంచిని ప్రేమభావంతో చూచేవాడై, మంచి మనసుతో ప్రేమభావంతో చూచినవాడై, మనసు అదుపులో ఉంచుకునేవాడు, న్యాయవంతుడు, పవిత్రుడు, తన ఆశలు అదుపులో ఉంచుకునేవాడై ఉండాలి. ఎదుటి వారికి అతిథి సత్కారం చేస్తూ ఉన్నప్పుడు, ఎదుటి వారిని గౌరవిస్తూ ఉన్నప్పుడు, ఎదుటి వారికి మర్యాదలు చేస్తూ ఉన్నప్పుడు ఏ విధంగా చేయాలంటే మంచి భావముతో, మంచి మనసుతో చేసేవారముగా ఉంటూ ఉండాలి. న్యాయవంతుడిగా, పవిత్రుడిగా, తన ఆశలు, కోరికలు, అనుభూతులు అవన్నీ కూడా అదుపులో ఉంచుకున్నవాడై ఉండాలి. యేసువారిలో ఎంతటి ఆశ నిగ్రహం ఉందంటే అంతటి ఆశ నిగ్రహం కలిగిన వ్యక్తి యేసువారు. ప్రియమైన కుటుంబమా, మనము కూడా ఈ దినాలలో ఆశ నిగ్రహం కలిగి జీవించడానికి దేవుడిస్తున్న గొప్ప అవకాశం. ఆత్మ ఫలం గురించి పౌలు చెప్పిన మాట గలతీ సంఘంలో, శరీర స్వభావం ద్వారా మనం పొందుకున్నటువంటి దీవెనలు ఏమీ లేవు, కానీ ఆత్మఫలం కలిగి జీవించిన వారమైతే దీవెన పొందుకుంటాము అని పౌలు చెప్తా ఉన్నాడు. శరీర స్వభావం ద్వారా దేవుడిచ్చే దీవెన పొందుకుంటాము, ఆత్మ స్వభావం ద్వారా, ఆత్మ ఫలముల ద్వారా దేవుని దీవెన, దేవుని ఆశీర్వాదం మనము పొందుకునే వారముగా ఉంటూ ఉంటాము అని మనకు జ్ఞాపకం చేసుకోవాలి. ఆత్మ ఫలం గురించి పౌలు చివరి మాటలు పైన వివరించినటువంటి జీవిత విధానానికి హద్దులేవి లేవని తెలియస్తూ ఉన్నాడు. ఇలాంటి ఆత్మ ఫలములు కలిగి, ఆత్మ స్వభావం కలిగి ఎప్పుడైతే మనం జీవిస్తామో ఆ జీవితానికి ఎటువంటి పరిధులు, ఎటువంటి హద్దులు, ఎటువంటి పరిమితులు లేవు ఆత్మఫలం కలిగి జీవించే వారికి. కావున క్రైస్తవులుగా జీవించే మనందరం కూడా ఈ ఆత్మ ఫలములతో కూడిన జీవితాన్ని, శరీర స్వభావాన్ని వదిలేసి, శరీర ఫలం వదిలేసి ఆత్మ స్వభావంతో, ఆత్మ ఫలములతో ఈ సుగుణాలను తమ జీవితాలలో, మనందరి జీవితాలలో మళ్ళీ మళ్ళీ ఆచరణలో పెడుతూ ఉండాలి. మనకు దైనందిన జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో, విశ్వాస జీవితంలో ఈ ఆత్మ ఫలములతో కూడిన జీవితాన్ని మనము జీవించే వారము ఉంటూ ఉండాలి. మన క్రియలు, మన చేష్టలు, మన పనులు ఇవన్నీ కూడా ఏ విధంగా ఉండాలంటే ఆత్మ ఫలములతో కూడిన జీవితాన్ని జీవించడానికి దేవుడిస్తున్న గొప్ప అవకాశం. ఈ సూత్రాలను పాటించవలసిన అవసరం లేదని చెప్పి వారిని అడ్డుకునే నియమము వారికెప్పుడు ఎదురుపడదు. ఈ ఆత్మ ఫలములు కలిగిన జీవితాన్ని జీవించే వారి జీవితంలో ఈ 9 ఆత్మ ఫలాలు కలిగి జీవిస్తూ ఉంటారు. ఎవరిలో అయితే ఈ 9 ఆత్మ ఫలాలు లేకుండా జీవిస్తారో వారిలో శరీర స్వభావము, లోకానుసారమైన జీవితాన్ని జీవించేవారు. కావున ప్రియమైన దేవుని జనాంగమా,
ఈ లెంటు ధ్యాన స్రవంతిలో మనందరము, ఈ దేవుని వాక్యం వింటున్న మనందరం కూడా శరీర స్వభావం కాదు కానీ, శరీర ఫలము కాదని, ఆత్మ ఫలము, ఆత్మ స్వభావం కలిగి జీవించడానికి దేవుడిస్తున్న అవకాశం. కావున క్రైస్తవులుగా జీవించే మనందరం కూడా ఈ లెంటు ధ్యాన స్రవంతిలో భాగంగా మనందరము కూడా ఆత్మ ఫలములతో కూడిన జీవితాన్ని జీవించడానికి, దేవుడు ఆత్మ ఫలములతో కూడిన జీవితాన్ని జీవించిన వారికి పరలోక సంబంధమైన దీవెన, ఆయన ఆశీర్వాదం మనకు, మన బిడ్డలకి, మన కుటుంబాలకు, మన సంఘాలకు అనుగ్రహించడానికి దేవుడు ఆత్మ ఫలముతో కూడిన జీవితాన్ని మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామానికి వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రత్యేకముగా తండ్రి, ఈ లెంటు ధ్యాన స్రవంతిలో భాగంగా దేవుని యొక్క వర్తమానాన్ని అందివ్వడానికి మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి వందనములు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, మా రాయలసీమ అధ్యక్ష మండలి పీఠాధిపతులు బిషప్ తండ్రుల వారు మాకిచ్చిన అవకాశాన్ని బట్టి వందనములు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభువా, అదేవిధముగా తల్లిగారిని బట్టి వందనములు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, చదవబడిన వాక్యాన్ని, విత్తబడిన వాక్యాన్ని, ఆ వాక్యం విని విడిచిపెట్టకుండా, సాతాను దొంగలించకుండా, ఆయా వాక్యము మా మనసులలో, మా జీవితాలలో, మా కుటుంబాలలో, మా సంఘాలలో తండ్రి ఫలించి వాక్యానుసారంగా జీవించే భాగ్యం మీరు మాకు దయచేయండి. శరీర స్వభావం కాదు కానీ ఆత్మ స్వభావం కలిగి, ఆత్మ ఫలం కలిగి జీవించే భాగ్యం మీరు మాకు దయచేయండి. ఇదనైనా ఈ యొక్క ఉదయకాల దీవెన చేత మమ్ములను, మా బిడ్డలని, మా కుటుంబాలను, మా సంఘాలను, రాయలసీమ డయాస్ అధ్యక్ష మండలాన్ని, మా దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రపంచాన్ని మీరే దీవించండి. తండ్రి, సమస్త మనుషులందరూ కూడా ఆత్మఫలం కలిగి జీవించే కృప మీరు మా అందరికీ దయచేయండి. తద్వారా ప్రభువా, మీ దీవెన, మీ కృప, మీ ఆశీర్వాదం మా అందరికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదనైనా మరొకసారి రాయలసీమ అధ్యక్ష మండలం అంతటిని, బిషప్ తండ్రుల వారిని, తల్లి గారిని, తండ్రి డయాసిస్ ఆఫీస్ బేరియర్స్ని, గురువర్గం అంతటిని, మమ్మలను, మా కుటుంబాలను, మా పరిచర్య అంతటిని మీరు దీవించండి. అయ్యా, ఈ ఆత్మ ఫలం కలిగి ఆత్మీయ అభివృద్ధిలో, విశ్వాస వృద్ధిలో స్థిరపరిచి, బలపరిచి ముందు నడిపించే భాగ్యము అనుగ్రహించమని ప్రార్థిస్తూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసు నామములో ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచు ఉన్నాం తండ్రి. ఆమేన్.